కాంతారా ఏ లెజెండ్ మూవీ రివ్యూ. ఫస్ట్లీ, కాంతారా మూవీ చూడక ముందు ఈ భూతకోల, ఈ ట్రెడిషన్ గురించి కానీ కల్చర్ గురించి కానీ నాకు అసలు ఐడియా లేదు. ఆ మూవీ చూసే నేను తెలుసుకున్నాను. అసలు ఆ హీరో ఎవరో తెలియదు. సినిమా రిలీజ్ కి ముందు దాని గురించి అసలు ఏ ఐడియా లేదు. చిన్న బస్ తో వచ్చి అంత పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అవ్వడం, ఈవెన్ తెలుగులో కూడా అనేది అప్పట్లో అదొక పెద్ద సెన్సేషన్. అలాంటి ఒక సెన్సేషనల్ మూవీకి ప్రీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది అన్నప్పుడు నేను నిజంగా ఆ లెవెల్ ని మ్యాచ్ చేస్తాదా అనేసి అనుకున్నాను. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి సేస్. ఈ కాంతారా చాప్టర్ 1 లెజెండ్ నిజంగా ఒక వరల్డ్ ని క్రియేట్ చేసింది. 3 hours పాటు ఆ వరల్డ్ లోకి మనల్ని తీసుకెళ్లి అందులోనే ఎంగ్రాస్ చేసి కూర్చోబెట్టింది. ఆ విజువల్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ, ఆ ఫారెస్ట్ లో తీసిన సీన్స్ కానీ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఆ ట్రైబల్ విలేజ్, ఆ ట్రైబ్స్ తాలూకా జీవితం అంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా చాలా న్యాచురల్ గా చూపించారు. ఈవెన్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ నుంచి మొదలెట్టి వాళ్ళు మాట్లాడే మాటల వరకు కూడా అంతా కూడా మన ఎదురుగా జరుగుతుందా అన్నట్టుగా తీశారు. కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాని చాలా అప్లిఫ్ట్ చేసింది. స్క్రీన్ ప్లే కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉన్నది. నెరేషన్ అంతా కూడా మనకి 3 hours లాంగ్ మూవీ చూస్తున్న ఫీల్ రాదు అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ఇక మూవీలో మేజర్ హైలైట్ రిషబ్ శెట్టి గారు. ఆయన బెస్ట్ యాక్టర్ అనాలా లేకపోతే బెస్ట్ డైరెక్టర్ అనాలా ఏదో మరి ఆ కన్ఫ్యూజన్ అయితే ఉండిపోయింది. యాక్టింగ్ పరంగా అయితే ఐ థింక్ హీ గేవ్ పీక్ పెర్ఫార్మెన్స్. అంటే కాంతారాలో ఎలా అయితే చేశారో అంతకన్నా ఎక్కువగానే ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ అనేది ఆయన ఇచ్చారు. క్లైమాక్స్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అందులో రిషబ్ శెట్టి గారి పెర్ఫార్మెన్స్ అసలు ఆసమ్ ఉంది. కొంచెం పుష్ప 2 క్లైమాక్స్, తర్వాత కాంచన లారెన్స్ గారు తీసిన ఆ క్లైమాక్స్ కొంచెం రిమైండ్ చేశాయి. సో అంత పవర్ఫుల్ క్లైమాక్స్ అనేసి చెప్పొచ్చు. అనిపిస్తుంది నాకు ఈ మూవీతో ఆయనకి నేషనల్ అవార్డు వస్తదేమో అనేసి. డైరెక్టర్ గా కూడా చాలా అవార్డ్స్ బ్యాక్ చేస్తారా అనేసి అనిపిస్తుంది. ఇక రుక్మిణి వాసంత్ హీరోయిన్ గారు, ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇట్స్ అ సర్ప్రైజ్ క్యారెక్టర్ అండ్ షీ హాస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. గుల్షన్ దేవయ్య గారు అని ఒక యాక్టర్ ఉన్నారు. నేను చూడటం ఇదే ఫస్ట్ టైం ఆయన్ని. ఆయనది చాలా ఇంపార్టెంట్ రోల్ ఈ మూవీలో అండ్ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు ఆయన. సెకండ్ హాఫ్ అయితే మటుకు చాలా వరకు ఎంగ్రోసింగ్ వాచ్ అనేసి చెప్పాలి. చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. నెరేషన్ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది మనకి. అండ్ లాస్ట్ 45 minutes ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ మూవీ. నిజంగా ఆ మ్యూజిక్ కానీ, రిషబ్ శెట్టి గారి పెర్ఫార్మెన్స్ కానీ, ఆ హోల్ సీక్వెన్స్ ఏదైతే అవుతుందో లాస్ట్ 45 minutes లో ఒక ట్రాన్స్ స్టేట్ లోకి తీసుకెళ్ళాయి. ఇక మూవీలో నాకు కొంచెం నెగటివ్స్ అనిపించింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. అందులో రథం ఫైట్ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఉంటది రథంతో, అది చాలా సేపు డ్రాగ్ చేసినట్టుగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ లాగ్ అనేది, డ్రాగ్ అనేది కనిపించింది. అది కాకుండా డబ్బింగ్ సైడ్ చాలా క్యారెక్టర్స్ కి నాకైతే నచ్చలేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే వాళ్ళ వాయిస్ ఇచ్చారు, ఆ వాయిస్ ఆ క్యారెక్టర్స్ కి సెట్ అయినట్టుగా అనిపించలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సీరియస్ క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళకి కామెడీ వాయిస్ లాగా అనిపించే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పించారు. సో అది అసలు సింక్ అవ్వలేదు. ఎస్పెషల్లీ మూవీలో యాంటాగనిస్ట్ రోల్ ప్లే చేస్తున్న గుల్షన్ దేవయ్య గారి వాయిస్ ఏదైతే ఉందో, ఆయన క్యారెక్టర్ కి, ఆయన బాడీ లాంగ్వేజ్ కి, ఆయన ఫేస్ కి కూడా ఆ క్యారెక్టర్ లో ఉన్న సీరియస్నెస్ కి ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ సింక్ అయినట్టుగా నాకు అనిపించలేదు. స్టోరీ లైన్ కొంచెం కాంతారా ఫస్ట్ మూవీ ఉంది కదా 2022 లో వచ్చింది, ఆ మూవీకి సిమిలర్ గానే అనిపిస్తుంది. బట్ టేకింగ్ వైజ్, స్క్రీన్ ప్లే వైజ్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి అండ్ చాలా గ్రాండ్ స్కేల్ లో తీసారు ఈ మూవీ. సిమిలర్ స్టోరీ లైన్ ఉన్నప్పటికీ నాకైతే ఎంటర్టైన్ చేసింది అండ్ నన్ను అందులో ఎంగ్రాస్ చేసింది కాబట్టి నాకైతే మూవీ నచ్చింది. ఇంకొక విషయం, లాస్ట్ లో వార్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అందులో మధ్యలో కామెడీ పెట్టే ప్రయత్నం ఏదైతే చేశారో నాకెందుకు అది సింక్ అయినట్టు అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక వార్ అవుతుందంటే అది వార్ ఒక సీరియస్ టోన్ లో వెళ్తున్నప్పుడు దాన్ని అలా సీరియస్ గా వదిలేస్తే బెటర్. కామెడీ డైలాగ్స్ పెట్టడం, ఒక కమిడియన్ చేత కామెడీ చేయించడం అనేది ఎందుకో నాకు అది అవాయిడ్ చేస్తే బాగుండేది అనేసి అనిపించింది. ఏదైతే ఒక ఎమోషన్ తో రన్ అవుతుందో ఆ సీన్, అది అలా మధ్యలో డౌన్ అవడానికి ఛాన్స్ ఉంది. అది ఒక డిస్ట్రాక్షన్ లా అనిపించింది కానీ ఎంటర్టైన్మెంట్ లాగా అయితే అనిపించలేదు. సో దోస్ ఆర్ ద ఫ్యూ నెగటివ్ పాయింట్స్ నాకు మూవీలో అనిపించింది. ఎనీవేస్ మూవీ అయితే బాగుంది. స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, విజువల్స్ పరంగా అండ్ ఎస్పెషలీ ఫర్ రిషబ్ శెట్టి గారి డైరెక్షన్ అండ్ పెర్ఫార్మెన్స్ కోసం కంపల్సరీ అందరూ ఈ మూవీని
మీ దగ్గర ఎంత మంచి స్క్రీన్ ఉంటే స్క్రీన్ లో అవైలబుల్ ఉంటే ఈ మూవీ అందులో చూడటానికి ప్రయత్నం చేయండి. నా సజెషన్ ఏంటంటే ఇలాంటి మూవీ బిగ్ స్క్రీన్ ఉండే అండ్ మంచి ఆడియో క్వాలిటీ ఉండే ఐనాక్స్ స్క్రీన్ లో చూడటానికి ప్రిఫర్ చేయండి. బికాస్ ఆ స్క్రీన్ ఎంత పెద్దగా ఉంటే అండ్ సౌండ్ క్వాలిటీ ఎంత బాగుంటే దాన్ని బట్టి వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా చాలా బాగుంటది, ఎస్పెషలీ ఫర్ అ ఫిల్మ్ లైక్ కాంతారా. So that's it. That's my review on Kantara, a Legend, Chapter 1. నాకు నచ్చింది మూవీ. సో నా రేటింగ్ I would say 3.5 out of 5. అండ్ I definitely recommend this movie for all of you all. తప్పకుండా అందరూ చూడండి. కాంతారా మూవీ కనుక మీకు నచ్చి ఉంటే ఇది తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీకు ఈ రివ్యూ నచ్చింది అనేసి అనుకుంటున్నాను. మీ థాట్స్ ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. ఆల్రెడీ మీరు మూవీ చూస్తుంటే మరిన్ని ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.